ఉద్యాన తోటలు వేసే రైతులు ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేస్తేనే వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని కొబ్బరి రైతులు ఇటీవల అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు కొబ్బరి తోటలో అంతర పంటగా కోకో నాటి ప్రకృతి విధానంలో సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. కొబ్బరి రైతుల పాలిట అంతర పంటల సాగు కల్పతరువుగా మారింది. దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉండే వాతావరణ పరిస్థితులు కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50% పైగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం అనేక అంతర పంటల సాగుకు అనువుగా ఉండటంతో చాలా మంది రైతులు అంతర పంటలుగా కోకో, వక్క, సుగంధ ద్రవ్య పంటలను సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన రైతు బాల రవీంద్ర తన 5 ఎకరాల కొబ్బరి తోటలో 5 ఏళ్ల క్రితం కోకో మొక్కలను అంతర పంటలుగా నాటారు. అయితే గతంలో రసాయన ఎరువులతో సాగు చేసిన ఈయన గత 2-3 ఏళ్లుగా కేవలం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. తద్వారా పెట్టుబడులు తగ్గి నాణ్యమైన అధిక దిగుబడులు పొందుతున్నారు. మార్కెట్లో కూడా కోకోకు మంచి ధర పలుకుతుండటంతో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదివరకు 20 సంవత్సరాలు కొబ్బరి తోట వేసాం. ఈ తర్వాత ఏమో 5 సంవత్సరాల క్రితమో కోకో వేసాం. ఈటింగ్ రాకపోతే అప్పుడు కోకో మజ్జిగ, పొల మజ్జిగ వేసిన తర్వాత దిగుబడి బాగా వస్తుంది. ఇది ఇప్పుడు అన్ని సంవత్సరం నుంచి బాగా దిగుబడి బాగుంది. ఇప్పుడు ఇది పొల మజ్జిగ వేసిన తర్వాత దిగుబడి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బాగుంటుంది. లెక్కేసి దాన్నే వాడుతున్నాం ప్రస్తుతానికి. ఇదివరకు దిగుబడి బాగా తక్కువ వచ్చేది. ఎకరానికి క్వింటాలకు మించి వచ్చేది కాదు. ఎన్ని మందులు వేసినా కూడా. ఇది పొల మజ్జిగ వేసిన తర్వాత 3 క్వింటాల పైన దాటింది. బాగుంది, దిగుబడి బాగుంది. రేటు కూడా బాగుంది. బట్టి కవలసి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రేటు బాగుంది. ఈ సంవత్సరం కూడా రేటు బాగుంటే లెక్కిస్తున్నాం. బాగుందని రేట్ అని చెప్పి దాని మీద చేస్తాం అంటే బాగుందని చెప్పి. ఎకరానికి లెక్క 20 లీటర్ల లెక్క అండి. అది 200 లీటర్లు మొత్తం కొట్టిది మొత్తం. ఇదివరకు అయితే ఎకరానికి 1 లక్ష రూపాయల దాకా వచ్చేది. ఇప్పుడు 25,000తో సరిపోతుంది మొత్తం అంత ఖర్చులు. ఇప్పుడు ఇది సంవత్సరం రేటు కూడా చాలా బాగుంది. బాగా కలిసి వచ్చింది రేట్ అండి. కోకో రేటు కూడా కొనుగోలు కూడా ఇప్పుడు ఇదివరకు 200 మించి కొనుగోలు కాదు. ఇది లాస్ట్ ఇయర్ మాత్రం చాలా బాగుందండి. కేజీ 1000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మార్కెట్ ఏమో 400 కొంటున్నారండి. ఇప్పుడు ఇంకా పెరుగుద్దని లెక్కేస్తున్నాను. ఈ సంవత్సరం బాగుందని చెప్పి లాస్ట్ నుంచి బాగా దిగుబడి రేట్లు బాగున్నాయి. లాస్ట్ నుంచి కూడా కొబ్బరిలో అంతర పంట వేస్తున్నాం అండి. కొబ్బరిలో అంతర పంటే బాగుందండి. ఇది కొబ్బరి ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం వేసిన కొబ్బరి ఇప్పుడు 5 సంవత్సరాల క్రితమే కోకో వేసాం అనమాట. ఇది చెట్టుకి గ్యాప్ 10 కేజీలు మొత్తం. ఎకరం 200 మొక్క బాగా ఖర్చు తక్కువ అండి. దిగుబడి బాగుంది లెక్కెత్తండి. ఇదివరకు ఏమో ఖర్చు ఎక్కువ, మందులకి మెన్యూర్స్కి బాగా ఖర్చు పెరిగిపోయినాయండి. ఇప్పుడు బాగా ఖర్చుతో బాగా తగ్గిందండి. ఇప్పుడు తెగులు కూడా బాగా పనిచేస్తుందండి. ఇది కోకో చెట్లు కూడా తెగులు కూడా బాగా పనిచేస్తుందండి. పొలం మజ్జిగ కూడా బాగా పనిచేస్తుందండి. మెయిన్ ఊడి చేనుకు ప్రస్తుతానికి కోకో చెట్టుకి ఎక్కువ వాడుతున్నాం. ప్రస్తుతానికి కొబ్బరి చెట్లు కూడా వాడదాం తెల్లదోమ వస్తుందండి. అది దానికి కూడా వాడదాం లెక్కేస్తున్నాను. మేము ఆవు పాలు వేసి దాన్ని బట్టి చేసి తయారు చేస్తున్నాను. మొత్తం 15 రోజులు మినిమం ఊరబెట్టి దాన్ని చేస్తున్నాను. మజ్జిగ కొట్టి దాన్ని బట్టి చేస్తున్నాను.